స్కందాశ్రమంకి ఆల్రెడీ స్టార్ట్ చేశాను వర్క్. స్కందాశ్రమం వెళ్ళే దారిలో నిజం చెప్పాలంటే ఏదన్నా వర్క్ని మనం రిపీటెడ్గా చేస్తే ఆ వర్క్ అంటే హ్యాబిచువేట్ అవుతాం. ఒకటేసారి ఇప్పటిదాకా రిలాక్స్గా కూల్గా ఉన్నదాన్ని ఒకటేసారి స్కందాశ్రమం పైకి మెట్లెక్కాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. ఇది చాలా అంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. రూట్ అంతా ఉండదని చెప్పను, బట్ ఒక్కటైతే చెప్పగలుగుతా ఏంటంటే ఏదైనా మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం రిపీటెడ్గా ఒక దానికి హ్యాబిచువేట్ అయితే మనకు అంత స్ట్రెయిన్ అనిపించదు. కానీ సడన్గా ఆ వర్క్ పని మర్చిపోయి సడన్గా మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే కొంచెం అది డిఫికల్ట్గానే అనిపిస్తుంది. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఇవ్వను అని కాదు. డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తున్నా. అసలు నిన్నంతా ట్రావెలింగ్ రెస్ట్లెస్గా ఉన్నా, కొంచెం స్ట్రెస్ అయినా, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి నా ఈరోజు వాక్కి డిఫికల్టీస్. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎవ్రీవన్. యాక్చువల్గా ఇది నేను ఫస్టే చెప్పాలి, బట్ చెప్పలేకపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ మీ. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఫ్రెండ్స్తో స్పెండ్ చేయకుండా అరుణాచలం అనే మంచి ప్లేస్లో